గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వచ్చిన క్యారెక్టర్స్ 400 పైచిలకు సినిమాల్లో దాదాపుగా అన్ని ఎక్కువగా అసలు చొక్కాలు చింపుకుని అరిచేసి ఏ అనే లాంటి క్యారెక్టర్స్ వచ్చి ఉండవు. అన్ని మితంగా స్థిమితంగా. మోస్ట్లీ ఏంటంటే నాకు వచ్చిన క్యారెక్టర్లు 70% ఫాదర్నే. అదే కాబట్టి మీరు ఫాదర్ కూడా ఏంటంటే ఒక మచ్యూర్డ్ పర్సన్. వాడు ఇలాగా అరవడం గిరవడం చెత్త వేషాలు వేయడు. కొంచెం నిండు మంచి నాన్న ఇన్ జనరల్ నాకు చెడ్డ నాన్నలు ఎక్కడ వేయలే. ఇవన్నీ వీళ్ళందరూ నా కొడుకులే. ఎవరు అక్కినే నాగేశ్వరరావు గారితో మాత్రమే ఆ బంధం ఎక్కడ పడలేదు. రామారావు గారు నా మనవడు పెద్ద ఆయన. శోభన్ బాబు, మోహన్ బాబు, గీరి బాబు, ఈ బాబులందరూ నా కొడుకులే. బాగా చెప్పారు సార్ అందరూ. మోహన్ బాబు ఫస్ట్ సినిమా ఇఫ్ ఐఎమ్ రైట్ మా ఇంటి మహాలక్ష్మి అనుకుంటాను. అంటే సేమ్ టైటిల్, అంత పాతది ఒకటి ఉంది, అది కాక ఇది కూడా అనుకుంటున్నాను. ఐ మే నాట్ బి. అందులో మోహన్ బాబు తండ్రిని, ఆయన ఫస్ట్ హీరో వేసిన దానిలో ఆయన ఫాదర్ని. నాకు ఆయనతో పరిచయం తక్కువ. వీళ్ళందరితో చాలా పరిచయాలు ఉన్నా మోహన్ బాబుతో ఎందుకో ఆయన్ని ఎక్కువ కలవలే. ఎవడు వీళ్ళందరూ ఈ రజనీకాంత్ ఎక్కడున్నాడమ్మా, అక్కడెక్కడ ఉన్నాడు కదా. నార్త్లో అమితాబ్, సౌత్లో రజనీ. అవును, అలాంటి రజనీ స్కూటర్ మీద తిప్పేవాడు నేను. వాడికి స్కూటర్ కూడా లేదు గాడికి. ఇప్పుడు అలాగే ఉంటుందా మీ అనుబంధం మీరు కలిస్తే? ఇంకొకటి, నేను శాంతంగా ఉండడానికి అదొక కారణమేమో. వాడిని అంటే ఒరే అని కాదు కానీ వై అది మాకు అప్పుడు అది వై రజనీ, ఒరే రజనీ కాదు, అడా రజనీ కాదు, వై అన్నది అది దానికి అర్థం లేదు. పాత్రు, గణేష్ పాత్రు, వీళ్ళందరితో ఒక రకంగా ఒరే సంబంధం అలాంటిదే కానీ ఒరే అని పిలుచు వై అని. వాడు వై అంటప్పుడు ఉన్నాడు. 1, 2, 3 సినిమాలమ్మా జివ్వు తారాజువలో వెళ్ళిపోయాడు. అవును, అంత సక్సెస్ అయితే వాళ్ళు దూలుకునే వెళ్ళను, వాడి దగ్గరికే వెళ్ళను. రోడ్డు మీద కనిపిస్తే ఓకే, ఇట్స్ మై నేచర్ అంతే. వాడే కాదు, ఇలా చాలామంది ఉన్నారు సూపర్ సక్సెస్. అంటే తారాజువలాగా అలా మీ కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళు. ఐ ఫీల్ హ్యాపీ, దే ఆర్ బ్లెస్డ్. ఓకే, గాడ్ బ్లెస్డ్ దెమ్ విత్ 2 hands, హ్యాపీ. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రజనీ అంటే వాడు చీకొడతాడు అలాంటిది ఏం లేదమ్మా. నన్ను నిజంగా వాడు 24 క్యారెట్ గోల్డ్ రజనీ. అలాంటివి ఏమమ్మా. ఎలా అంటాడంటే ఒకసారి ప్రసాద్ స్టూడియోలో ఎందుకో నా ఎప్పుడు స్కూటరే అక్కడ ఏదో షూటింగ్ అవుతుంది, ఎవరితో అంటే సమ్ తమిళ్ మూవీ, రజనీకాంత్ ఉన్నాడు అన్నారు. సరే చాన్నాళ్ళు అయిందని వెళ్ళా. వాడు వచ్చి ఓయ్ అని వచ్చి అక్క కొడుతాడు కాఫీ ఇరుకాడు. ఓసారి ఇంటికి వచ్చాడు, కాఫీ ఇచ్చింది మా ముసలిది. అప్పుడు ముసలిది కాదు చెప్తున్నా, కాఫీ. ఆ కాఫీ ఇక్కడ ఉందన్నాడు. అంటే హీ రిమెంబర్ సో వెల్. అమ్మో రజనీ నిజంగా బంగారం కూడా. అవునా? అది కానీ ఆయన కూడా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా సార్. హంబులా మరి, నువ్వే బస్ కండక్టర్ను. అది చెప్తున్నా, ఫ్రెండ్స్ ఎలా సాయం చేస్తారంటే వాడికి అక్కడ ఎవరో చెప్పారు ఒరే నువ్వు యాక్టర్ అయిపోతావురా అని. రజనీకి వాడికి ఇన్స్పిరేషను శత్రుఘ్న సిన్హా. అప్పుడు శత్రుఘ్న సిన్హా ఇలాంటి వేషాలు వేసేవాడు, కొంచెం ఫాస్ట్గాను, గొయ్యలు డబ్బులు అవన్నీ ఆ చిత్రాలు చేసేవాడు. అవి వీడికి పట్టాయి. అవి చేస్తుంటే నీకు ఎక్కడ కాదురా ప్లేసు, మద్రాసు వెళ్ళిపోవాలని ఫ్రెండ్స్ చెప్పారు అని ఆర్థికంగా కూడా సాయం చేశారు. వాడు ఇన్స్టిట్యూట్లో చేరాడు. చేరిన తర్వాత ఉండడానికి ఎక్కడ కదా, చాలా కష్టం. అతి బీదవాడు, మామూలు వేత్తనం కాదు. చివరికి వాడితోనే చదువుకున్న విఠలని ఒక అబ్బాయి, వాడు అలా కింద దొరుకుతుండడం చూసి ఎవరే రారా మాకు కొట్టుగా ఉంది సామాను వేసుకునేది, అది ఖాళీ చేస్తాం పడుకో అన్నాడు. అలాగా అక్కడ పడుకోక నీడ దొరికింది.
మ్యూజిక్ అకాడమీ అని మద్రాసులో ఉంది, దాని వెనకే వాడిల్లు, వాడి ఫ్రెండ్ది విఠల్ది ఇచ్చాడు. ఆ తర్వాత విఠల్ని ఏం చేశాడంటే ఏం చేయలేదు, అంత చేశాడు రజనీ. న్యాచురల్లీ వాడి స్వభావం అది. ఇంకోటమ్మా, అంటే టు స్పీక్ అబౌట్ రజనీ ఆర్ పీపుల్ లైక్ రజనీ, వాడు వెరీ ఫాస్ట్ అన్నిట్లోనే. ఆ బియ్యదక్కిన్లో ఎంత ఫాస్ట్, రిచ్ అయిన తర్వాత దానికి డబల్ ఫాస్ట్. ఒకసారి ఒక కెమెరామెన్ అనుకుంటాను మద్రాస్ ఎయిర్పోర్ట్లో మీదని ఏదో మాట వచ్చింది, కెమెరామెన్ ఎందుకో చేయి చేసుకున్నాడు. వీడు ఫటీన్ కుట్టి దానికి పెద్ద గ్లాసు, ఆ గ్లాస్ పగిలిపోయింది. ఆ గ్లాస్ లేకపోతే కింద పడిపోయాడు. అలాంటి మహా ఉద్రేకం ఎక్కువ, టక్కని రియాక్ట్. ఒకసారి తమ రెడ్డి గారు, కేసీ రెడ్డి ఎవరో, ఆయన తెలుసు నాకు డైరెక్ట్గా, ఊరే అక్కడికి వెళ్ళాలరా అన్నట్టు స్కూటర్ మీద తీసుకెళ్ళాను. లోపలికి వచ్చి ఆ బాయ్ ఎవరో ఏమనంటే నా డైరెక్ట్ మీట్ పండితుగా ఉందా అని ఏదో అన్నాడు. మరి ఒకరండి ఇది కొంచెం రిట్రీట్ చేసినట్టు మాట్లాడాడు. వీడి కోపిష్టం ఉన్నాడు, పడే కొట్టాడు అన్నాడు. ఆ శబ్దం విని డైరెక్ట్గా వచ్చారు. ఎన్ఆర్ అది ఏదన్నట్టు లోపలికి తీసుకెళ్ళి అది అయిపోయింది. వస్తాడు చెప్పిన ఊరి ఏంట్రా అది, వాడెంత, వాడి బతుకెంత అట్టని చేసుకున్నావు, నువ్వు సక్సెస్ అయ్యావంటుంది బాయ్గా. సార్ నా బాయ్ అంటాడు, అది వాడి స్థానం, నువ్వు అలా రియాక్ట్ అవ్వకూడదు. ఏం చేస్తావు, వాడిది అది చాలా. అంటే అలాంటి వాళ్ళు అందరూ రజనీలు అయిపోతారని అన్నాం. బట్ వాడికి ఆ లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు చిన్న చూపు చూడడం మా పక్కన చెప్పానా, ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా లోపలికి వెళ్ళి ఎన్నడా మై అని లైట్ బాయ్ని భుజం మీద చేసుకొని వెళ్ళిపోతారు. అస్సలు అహంభావం అది లేదు. ప్లస్ వాడి కొంచెం ఈ చింతన, ఇది వేదాంతం, ఆ గోళ అప్పుడు ఉందని నాకు తెలియదు. నేను వాడితో తిరిగితేప్పుడు ఈ టచ్ ఉందని నాకు తెలియదు. ఆ తర్వాత కొంచెం ఎక్కువే ఉంది వాడికి. ఈ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ ఆల్. హిమాలయస్కి వెళ్ళిపోయాడు కదా. అవునవును, బాబాజీ, మహావతార్ బాబాజీ. అవన్నీ విన్నాను కానీ నాకు బాబాజీని కలిసావా అని అడగడానికన్నా నేను వాడి దగ్గరికి వెళ్ళా. ఆయన కలిశాడో లేదో తెలియదు. కలిశాడా, భ్రమించాడా బాబాజీ అనుకుని, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అక్కడికి వెళ్ళేసరికి అట్మాస్ఫియర్ వేరమ్మా. నాకు కూడా. మీకు కూడా ఉందా సార్ ఇంట్రెస్ట్, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉందా? అలా చచ్చే అంత. ఐ వాంట్ టు డై నాట్ హియర్ సమ్వేర్. హిమాలయస్లో కైలాష్ పర్వతం ఉంది కదా, కైలాస పర్వత సానువుల్లో చావాలి. దట్స్ నా విషయం. సంభవ ఆ కోరిక అంత బలంగా ఉంటప్పుడు జరుగుతుందంటారు, జరగవచ్చు. అమ్మ, నాన్న, కొడుకు, బిడ్డలు, మనవలు, నథింగ్. చిన్న సంచి బుధాన్ని వేసుకొని వెళ్ళిపోయి ఇంత జీవితం తృప్తిగా ఉందా సార్? జీవితం మోస్ట్ సాటిస్ఫాక్టరీ, నో కంప్లైంట్ టు మేక్. నాకు జీవితం మీద కంప్లైంట్ చేయాల్సింది ఒక్కటి కూడా లేదు. నా అర్హత, నేను దేనికి అర్హుడును అది వచ్చింది అనుకుంటున్నాను. ఇంకంతకంటే ఏం కావాలి? ఐ డిడ్ నెవర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అన్ అంబానీ. అదేం కాదు కదా, మామూలు జీవితమే. కానీ అంబానీగా కాకపోయినా సార్ మీరు అనుకున్న స్థాయిలో సంపాదించారా మీ కుటుంబ నేపథ్యంతో పోలిస్తే? లేదమ్మా, లేదు. సంపాదన విషయంలో నేను సీరియస్గా తీసుకోలేదు, కానీ నా సంపాదన లేకపోవడాన్ని సంపాదించలేదు.